ఆలువారే అందమైన జలపాతం. ఆ జలపాతమే నీలకంఠేశ్వరుడికి ప్రతినిత్యం జలాభిషేకం చేస్తుంది. గుహలో కొలువైన మహిమగల సోమలింగేశ్వరుని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతంలో కొలువైన సోమలింగేశ్వర స్వామికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. కుంటాల సోమేశ్వర స్వామి అత్యంత ప్రసిద్ధి చెందిన దేవుడు. ఈ దేవుని దర్శించుకోవడానికి వందల మంది భక్తులు శివరాత్రి సందర్భంగా తరలి వస్తుంటారు. మనం ఏదైతే ఈ సోమేశ్వర ఆలయంలో ఉన్నాం, గుహలో ఉన్నాం, ఈ గుహలో ప్రత్యేకంగా ఈ శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా జాతర నిర్వహిస్తారు. జాతర సందర్భంగా అత్యంత పవిత్రమైన ఈ దేవుణ్ణి దర్శించుకోవడానికి వందలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. అయితే ఈ సోమేశ్వర స్వామికి ఉన్న విశిష్టత మీద మనతో మాట్లాడడానికి పూజారి ఉన్నారు. స్వామి, సోమేశ్వర స్వామి ఈ టెంపుల్కు ఎలాంటి విశిష్టత ఉంది? మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క సోమేశ్వరుని దర్శించుకుంటారు. గత కొన్ని సంవత్సరాల కింద సార్ ఇక్కడ గుప్త లింగం ఉండే. ఆ గుప్త లింగము ఇక్కడ కనిపించారు సార్. మనకు ఇక్కడ సిమెంట్ వేశారు. గుప్త లింగం ఉండే ఇక్కడ శ్రీశైలంకు ఇచ్చోడ మండలము శ్రీశైలంకు ఇక్కడ నుంచి నాలబోయారం ఉంది సార్. ఒక పిల్లవాడు ఆ నాటికాలంలో పోతే ఆ నాలబోయారంని ప్యాగేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా సార్ ఇక్కడ అధిక సంఖ్యలో ప్రతి సంవత్సరం ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? ఇక్కడ ఏదైతే స్వామివారిని దర్శించుకున్న వారికి ఎలాంటి కోరికలు నెరవేరుతాయి? వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వచ్చిన భక్తులు కోరిక నెరవేరుస్తారు. అంటే వాళ్ళు కోరుకున్న కోరికలు ఆ సోమేశ్వర స్వామి అధికంగా వారి యొక్క కోరిన కోరికలు తీర్చేయడమే కాకుండా వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళ కష్టాలన్నీ దూరం చేసి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ వెలిసిండు సార్. ఇక్కడ ఆయన చరిత్ర ఏంటంటే, ఇప్పుడు 2 నందులు ఏదైతే చైన్లో ఉన్నాయో ఆ చైన్ల నందులు ఇక్కడ తరిమేసేసరికి ఈ కుంటాల అనే వాటర్ ఫాల్లో అటవీ క్షేత్రంలో ఇక్కడ శిలాయి వెలిసినాయి. అప్పటి నుంచి ఇక్కడ వీటికి పూజ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ రాత్రినే ఆ యొక్క నందికేశ్వరుడు తొలిచి సొంతంగా అక్కడ చూడండి మీరు గణనాథుడి దగ్గర ఆ తొలిచిన ఏదైతే నంది ఉండదో నందికేశ్వరుడు యొక్క కొమ్ము అక్కడ తట్టుకున్నది తొలంగా. ఆ తట్టుకున్న తర్వాత అక్కడికే నిలిపివేసిండు ఆ యొక్క నందికేశ్వరుడు. ఆ తర్వాత శిలా వెలిచిన ఒకటేమో అర్ధికి ఉన్నది, ఒకటేమో ఇక్కడ శిలా వెలిచి గుహలో ఉండిపోయింది. అప్పటి నుంచి సాధారణంగా శివుడు ఇంకా గంగాధరి, కానీ ఇక్కడ జలాభిషేకంతో ప్రతినిత్యం కూడా ఏదైతే జలాభిషేకం జరుగుతుంది, ఎందుకు ఈ మహిమ? అయితే జలాభిషేకం సార్, ఈ రుద్రుడు జలాభిషేకము ఆయన తనంతట తానే వెలిసిన ఈ గుహ కనుక ఈ జలాభిషేకంలో స్వయంభుడై తన తాను రక్షించుకున్న ఈ గుహ తెలంగాణలో ఇక్కడ లేదు సార్ నాకు తెలిసినంత మటుకు. ఈ స్వామివారిని దర్శించుకుంటే చాలు ఏదైనా కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి భక్తులకి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక ఏదైతే మానస సరోవరాన్ని ఏ విధంగా ఉంటుందో అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది. దాంతో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం, అదేవిధంగా స్వామివారికి మొక్కులు తీర్చుకొని భారీ స్థాయిలో వస్తున్నారు. వచ్చిన భక్తులు సవ్యంగా సజావుగా జరిగే విధంగా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.